కలిగిన బాణం మీకు నాకు కలిగిన బాణం మీకు ఎల్లమ్మదేవి నా బాణం మీకు కుడి నొప్పుల బాణం నాడి మోకాడికి మనకెళ్ళినాది ఆ బాణం మీకు నా పానం పోతుంది ఏకు దొడ్డు రక్తం వెళ్ళి పాతది భార్య రక్తం నాలుగు కట్టి ఫస్ట్ వాడు పరిసరాముడు కుడతాడు జారిపోయే రక్తం నాకే కట్టించుకో జారిపోయే రక్తానికి జంపన్న కుడతాడు దొలుకుల రక్తము నాకే కంటి దొలుకులయ్యే కుడతాడు సిల్లిపోయి అంత దూరం అన్న వంట రక్తం నాలుక కంటి సిల్లిపోయిన రక్తానికి సిలికల్లాదుడు కుడతాడు ఇనికిపోయిన రక్తం భూదేవిలో ఇనికిపోయిన రక్తం నాలుక కంటి ఇనికిపోయిన రక్తానికి నలుగురు తోడన నాటి శ్రీయాల గౌరమ్మ ఆడవిల్ల జలవించునమ్మా అమ్మ ఎల్లమ్మదేవి నా పానం మీకే పానం పోతుందనగానే హర మహాదేవో అదేవి ఎల్లమ్మ భర్త కలిగిరో పానం పట్టంగా తల్లి ముగ్గురం వచ్చేనా తెలివిలేరా ఇంటికెళ్ళి పోసే భర్త కలిగిన పానం పీకుదే పానం పేనాలి ఈ ఎల్లి పారేనా ఇక పారేరవుతాము ఇక నాలిక కంటించిన జారేరవుతాము ఇక నాలిక కంటించిన ఇక సిల్లిన రవుతాము ఇక డొక్కుల రవుతాము ఇక ఇరికిన రవుతాము ఇక నాలిక కంటించిన ఇక మారారెల్లమ్మా మూడు గడియల తల్లి మూర్చ కలిపేనా మూడు గడియల తల్లి మూర్చ కలిపేనా మూడు గడియల మూర్చ తెలిపింది బండెడు పరిగెత్తి చేత పట్టింది బండెడు పరిగెత్తి చేత పట్టి ఎల్లమ్మ ఆవుది లాగేది జమ తగ్గినది మదమాంసం తప్పదీసి మట్టి పాలు చేసింది మదమాంసం ఏమో మట్టి పాలు చేసి ఎముకలు బొక్కలన్నీ ఎల్లమ్మో ఎల్లమ్మో ఏడు గుండాల ఎత్తింది ఎల్లమ్మో ఎల్లమ్మ జమదగిన బొక్కలు ఆవు బొక్కలు లాగ బొక్కలు ఏడు కుండాలలో ఎత్తింది ఏడు గుండాలలో ఎత్తి మరి చెట్టులో పెట్టింది మరి చెట్టు కార్తీక మహారాజు దెబ్బ కొడితే సగం మరి చెట్టు కూలింది ఆ మరి చెట్టు బోల్లో పెట్టి నా గర్భాన్ని పరిసరాముడు కుడతాడా నా కొడుకు పరిసరాముడు అత్తనే వెళ్ళాలి నేను అత్తే వెళ్ళాలని ఎన్ని హాలు కొట్టి పిడుగులు పడ్డా ఎవడన్నా ఇస్తుడు శత్రుడు వచ్చి గొడ్డలు వచ్చి నరికినా ఈ మరిది దిగద్దని దేవనారతి పెట్టి మావరాల ఎల్లమ్మ దేవి ఇప్పుడు నేను ఎక్కడికి కైలాసం పోతా కైలాసం పోతే నా భర్త జమదగిరి గురుడు చెప్పినట్టు నాకు 5 పిల్లలు జన్మిస్తారు నా భర్త మాట సత్యమైతే నాకు 5 పిల్లలు జన్మిస్తే ఆ పట్టణంలో పలవారు కైలాసాలు ఏమనుకుంటారు ఎల్లమ్మదేవి భర్త దాడాలని పేంది సత్యాల బోనం పట్టుకొని భర్త దాడాల వేనది భర్త దొరక వేన వల్ల ఎల్లమ్మదేవి పాలివాన్ని ఊడి ఎల్లమ్మ పాటి తప్పినారా పాలివాన్ని ఊడి పాటి తప్పిన నాటి వాడిని ఊడి ఎల్లమ్మదేవి నిధులు తప్పిన ఎల్లమ్మ నిండి గర్భవాన్ని అరే అదేవి ఎలా మనలో తల్లి బయలుదేరిందో నాగులో
ఎల్ల ఎల్లమ్మ దేవి తొలికాడే పిండాలు ఆ దేవి ఎల్లమ్మ దేవత హరే హరమదేవ శంభో శంకర శంభో శంకర పాలన ఉట్టంగా బ్రహ్మణ వదిలేనా సుక్కలు సూర్యుడు కైమారే హరే చంద్రుడు మాపురా మబ్బుల దట్టేనా పోషమ్మ కథమ్మ పరమాణ దాటేనా అరే పరమాణ దాటేనమా పుట్టల బాలుడే ఎడమా పరామ ఎడమా పరామే తల్లి ఎందుకు గుడి పరమ తల్లి నాపులు దాటేనా నాపులు దాటేనా పట్టల బాలుడే మధ్యాహ్న 5 పిల్లలకైనా జన్మనిచ్చింది వా తల్లి నల్ల నల్లని గల్లవాడు నామాల గల్లవాడు పుట్టి మీసాలు రామునికి నల్ల నల్లని గల్లవాడు నామాల గల్లవాడు ఒళ్ళన్ని రోమాల ఎల్లమ్మ గురు పరిసరామన్న పానాల గుత్తోడు బలపరిచ పానాల గుత్తోడు బలపరిచ రామయ్య బంటు వెళ్ళి కొడుకు బలపరిచ రామయ్య ఒళ్ళన్ని రోమాల ఎల్లమ్మ కొడుకు ఎలపరిచ రామన్న 5 పిల్లలకు జన్మనిచ్చింది ఆ నీలవరుని వారి ఎత్తే అన్నకృష్ణమూర్తి వల్ల లక్ష్మీదేవి ఏడవతిని కొమ్మనిమ్మ పండదారా అల్లుడా నీలవరుడని నీలవరుని వారి ఎత్తే వర్షాలు కురిసినాయి మరి మల్లికార్తుని దాలిస్తా వగ్గిని కురిసినాది కొండల నీళ్లు కాగినాయి కొండల మీద బండలలో ఉన్న నీళ్లు కాగితే అగ్ని గురువంగానే కొండల మీద బండలు కాగినాయి అగ్నిగా నీళ్లు కాగినాయి 5 పిల్లగళ్ళకు తానాలు పోసింది దేవి ఎల్లమ్మ దేవి 7 విడికిల్ల యాపాకు పట్టుకొని 7 విడికిల్ల ఉసుక పట్టుకొని ఆ మరి ముడలు ఉయ్యాలని కట్టి ఎల్లమ్మ దేవత ఆ ఉయ్యాలల్లా పిల్లగళ్ళ వేసింది 7 విడికిల్ల యాపాకు 7 విడికిల్ల ఉసుక పట్టుకొని కొడారు మళ్ళా గొడుగు మండ మీదకి ఎక్కి ఆ పుట్ట ముందు నేర్చింది పుట్టడి మంత్రాలు పుట్టినాక నేరి సభకొట్ల మంత్రాలే ఆదిశక్తి అమ్మవారి జగజ్జనని మాట మా అవరాలు ఎల్లమ్మ ఎందుకని కోసులు ఆ పైసోకుతుంటే రౌతు పడ్డ కాడ దండి పక్కన మండిందే రామ రామ యాపాకు 7 విడికలు ఉసుక పట్టుకొని 7-12 కోతులు పైసోకు రౌతు పడ్డ కాడ దండి పక్కన మండింది రామ ఓ రామ దండి పక్కన మండిందే రామ కట్టి నీళ్ళు ఉంటావట్టేరా కట్టి నీళ్ళు ఉంటావట్టేరా కట్టిన ఇల్లు పెట్టిన పోయి పుట్టినది మా ఊరాల ఎల్లమ్మ దేవికి కట్టిన ఇల్లు పెట్టిన పోయి పుట్టింది మైమతోడి కట్టుకున్నది ఎల్లమ్మ మైసమౌర పట్టమంట పేరు మైమతోటి కట్టుకున్నది మహూర్ అంట పేరు పెట్టుకున్నది ఆదిలాబాద్ రావాలా మావురాలు వెళ్ళమంటారు కదా ఆదిలాబాద్ రావాలా 70 కిలోమీటర్ల దూరాన్ని ఉంటది ఊరు పేరే మాహూరు మైమతోటి కట్టుకున్నది మాహూర్ అంట పేరు పెట్టుకున్నది ఒక్కరుంటే ఊరు కాదు ఒక్కరు మన ఏరియా పత్తుల అమ్మత్తాను చూడు మాహూరా నుండి ఆహా అంటారు ఆ ఏరియాలో ఎల్లమ్మ సైడ్ ఉంది మైమతోటి కట్టుకున్నది మా సోమవారం పట్టమంట పేరు పెట్టుకున్నది దేవి ఎల్లమ్మ ఒక్కరు నడితే సొమ్మ కాదు ఒక్కరుంటే ఊరు కాదు ఇక నాకు ఊరు కావాలని ఊళ్ళపన్న ఉత్తరాలు పల్లెపన్న పత్రికలు పంపింది అమ్మనాలు అక్కడాలు తరడాలు ఎవరన్నా ఇట్టా మైసవారు పట్టం అంతే కట్టిన ఇల్లు ఇత్తా పెట్టిన పోయి ఇత్తా ఏలుకున్నాన్ని పూలు దుపుతానన్నా 4 ఖండాలం కూడా పూర్తి 60 రాజ్యాలు 70 దేశాల మంది పేద వాళ్ళు ఇల్లు లేని వారు ఓ అక్కలారా చెల్లెల్లారా ఇక కేసీఆర్ ఏమన్నాడు డబుల్ బెడ్రూమ్ అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కళ్ళ తోడి అయితే చూడలే ఇక రేవంత్ రెడ్డి 5 లక్షలు అన్నాడు ఇక రేవంత్ అన్న 5 లక్షలు అన్నాడు 5 లక్షలు అసలే చూడలేదు
ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు టీవీలలో చూసినాము మన పల్లెన్నానైతే ఒక్కటి కట్టియలేదు అటు కేసీఆర్ ఇయ్యలేదు రేవంత్ ఇయ్యలే ఎక్కడో మహబూర్ ఖాన్ ఆట ఎల్లమ్మదేవి కట్టిన ఇల్లాట పెట్టిన పొయ్యిద్దదాట ఏలుకున్నాను కండాల కూడా పూర్తి 60 రాజ్యాలు 70 దేశాల మంది కాపులు కరణాలు ఎలుమలు ఎప్పరలు గొల్లలు కోమట్లు 33 కులాల మంది అయ్యో ఎల్లమ్మ దగ్గర తల్లికి దండం పెడతారే కాపులే కరణాలు కాపులు కరణాలు ఎలుమలు ఎప్పరలు గొల్లలు కోమట్లు వచ్చి తల్లికి దండం పెట్టగానే మావరాలు ఎల్లమ్మ కట్టి నీళ్లు చూపిందే దేవి ఎల్లమ్మ పొయ్యి చూపింది దేవి ఎల్లమ్మ అది కట్టువా నంద కట్టురా భూమి కట్టుకు తల్లి కట్టురా సుషరులు పూల కట్టురా మంత్రకాల గుండాల కట్టురా మంత్రములాకెల్లా మంత్రం ఇష్టమైన రామ మంత్రం మంత్రములాకెల్లా మంత్రం ఇష్టమైన రామ మంత్రం అది కట్టువా నంద కట్టురా భూమి కట్టుకు తల్లి కట్టురా సుషరులు పూల కట్టురా మంత్రకాల గుండాల కట్టురా అరే తల్లున్న ఎల్లుడు కట్ట కొడుకున్న సంపత్తిన కట్ట తల్లున్న ఎల్లుడు కట్ట కొడుకున్న సంపత్తిన కట్ట మంత్రములాకెల్లా మంత్రం ఇష్టమైన రామ మంత్రం కావలి కన్నాలు ఎలుగులు ఎప్పలు రంగా పొరుగులు కొడతా ఉన్నానా పొలాలు ఎత్తరా పొరకలు కొట్టిన పొలాలు వేసి చెట్టు కొట్టి వాళ్ళు సరికలు ఎత్తున్నారాట చెట్టు కొట్టి సరికలు వేసిన కొద్దిగా దేవి ఎల్లమ్మ 5 పిల్లలకే ఇంత నేర్పుతున్నారా 5 పిల్లలున్నారా గలవాడి వల్లమ్మ కొడుకు ఎలా పరిసరామన్న పానాలకు తోడు పల పరిసరామయ్య తిరుమల ఎంకయ్య పంతులు దగ్గర చదువునా ఈ ఊరు అయ్యో అమ్మ కయ్య మాయ పరిసరమన్న బాణాలకు తోడు పరిసరమయ్య బాణాలకు తోడు పరిసరమయ్య ఉన్నందు లోమల ఎన్నమ్మ కొడుకు పరిసరమయ్య అందరు పొంగురాలు వాడే కూడలు అని ఆ రాముడు కళ్ళ చూసిండు తల్లి దగ్గర వచ్చిందాడా ఎవరి వాడాలంటాడు ఓ తల్లి ఎల్లవారో నా తల్లి ఎల్లవారా నా తల్లి ఎల్లవారో నీకు రాముడా మనిషి ఏమలే మాట్లాడేటట్టుంటేనే మాట్లాడాలి అది ఆడిది అని తీరు మాట్లాడినప్పుడు ఆడిది అయితే ఎక్కువ మాట్లాడితే గాడిది అంటారు నువ్వు గౌరవం కాదు గౌరవం రామయ్య బొంగురం బొంగురం కట్టె బొంగురానికి ఇనుపొమ్ములకేసి జంప జాలతో ఆడతారు బొంగురాలు బొంగురం కావాలి అమ్మ బొంగురం కావాలా ఓ కొడుక రామయ్య రామయ్య నా కొడుక రామయ్య రామయ్య వాళ్ళు పట్టేది కట్టె బొంగురాలు ఇను బొమ్మలకి జనపదాలు వేసి ఆడుకుంటాను కానీ నువ్వు పట్టే బొంగురం రామయ్య అట్టి కాదు కొడుక ఇనుము ఇత్తడి రాగి ఎండి బంగారం కంచు కలబోసి రాముడా అమాసవాది వారం బట్ట రోజన్న సూర్యగానం బట్టి రోజన్న కొడుక రామయ్య రామయ్యో అవసర రామన్న ఇంటి పోయి కొడుక పంచాలవనాల బొంగురవు ఏ పిత్త రామయ్యో రామయ్యో కొడుక రామయ్యో అమాసవాది వారం బట్ట రోజా సూర్యగానం బట్టి రోజా ఇనుము ఇత్తడి రాగి ఏంటి బంగారం కంచు కలబోసి నీకు
పంచనవనాల పొంగురని చెప్తా అది కాదు అమ్మాయిలమ్మ కొడుక నా తాత ఇట్టి ఉండి బొమ్మాయి శంకరి పట్టేది బంగారి బొమ్మూరవరా బంగారు బొంగురం నా తాత ఇంటి ముందు బంగారు బొంగురం కావాలి ఓ కొడుక రాముడా రామయ్య మమ్మీ 6 గొట్ట వయ్యలు 3 గొట్ట ముళ్ళు సురుములు మనగా ఎక్కడుందో నీకు తెలియదని తల్లులేదే అంటే బొంగురం ఇయ్యడం ఉండదు కొడుక నీకు తెలుసు తెలియదు అనగానే నా చిన్నమ్మ గంగదేవి కెరక అనగానే తల్లి ఎల్లమ్మ గంగదేవి దగ్గరికి పోయాయినా బంగారు బొంగురం అడుగుతాను అన్నాడే కొడుక రాముడా నువ్వేన కాడ నీకేమన్నా వద్యమానం అంటే కొడుక నాకెట్లా తెలుసు అన్నది ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ నాకు వత్తివారం రాను అమ్మ ఎల్లమ్మ ఇద్దుమామనే యాగండం ముట్టించాడు తల్లి ఎల్లమ్మ దేవి లోపల దీపం ముట్టించిన ఎంత గాడు పచ్చినా దీపం పోదు నాకు వతివారం వస్తే దీపం చల్లారుతుంది దీపం చల్లారితే ఆ ఆగండం చల్లారితే నా కొడుకు అతివారం వచ్చిందని బాధపడే తల్లని రాముడు పరశురామయ్య రఘువీర నందనుడైనా మరి సాడంత కన్ను కూడా భుజాన పెట్టుకొని అయ్యయ్యో రాముడైన వెళ్ళినా అయ్యా అడుగు తీసి రాముడే అడుగుదల పెడుతుంటే అత్తగదం పూజ అన్నన్నాడేనా అయ్యయ్యో రామ 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 అడుగు తీసి రామయ్య వద్దగల పూజ వెళ్ళరాడు తల్లి సుక్కలు పెట్టి సూర్యుడు కైవారనా గంగబొట్టు కట్టాడే రాముడు పరశురామయ్యో గంగబొట్టు కట్టాడే రాముడు పరశురామయ్య గంగబొట్టు కట్టాడే రాముడు పరశురామయ్య రఘువీర నందనుడైనా ఓయమ్మ గంగమ్మారో నాయమ్మ గంగమ్మారా అమ్మా గంగదేవరా ఏడుమూతి అమ్మా గంగదేవని రాగానే జలవీర మాత గంగదేవి కూడా అరిసేయ చూసుకున్నది అరిసేయ అంగనం లోపల బిడ్డ కొడుకు రామన్న కనిపించిండు రాముడు అంటే అచ్చోడు కాదు తోవ పంట పోయేటోళ్ళు గిచ్చి గిచ్చి కాయం పెట్టుకుంటాడు అది తో పంట పోయేటోళ్ళ గిచ్చి కాయం రాముడే పరశురామయ్య మరి అమ్మా గంగదేవాన్ని పిలుచుకుంటాడు మరి పోకపోతే ఏమంటాడు మరి పోతే ఏమంటాడు మరి ఇలా నేను పోకపోతే పారిపోతా అమ్మా నేను పని ఆడని ఇంటికి వచ్చినా ఇంటికి పారిపోయినావని ఎట్లా అయిపోయింది నా బిడ్డ కొడుకు కానీ ఈ వేషం కొద్దిపోను ఒక మారి వేషం కట్టుకొని పోతానని ఒక ముత్తరాసి ముసలి తీరు పన్నగంపని తీరు పెట్టుకొని వచ్చింది ఎవరి బిడ్డ అమ్మా గంగా నేను ఈ బిడ్డకు రావుండి 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 ఈ బిడ్డకు మనం నచ్చిన రామయ్య నా బిడ్డ మంచిగుందా బిడ్డ నా బిడ్డ మంచిగుందా ముగ్గురు తమ్ములు మంచిగుందా బిడ్డ ఏడి పోకర్లేదు ఏడికి రాకర్లేదు ఒక్కసారి మేము పుట్టికి అంటే బిడ్డ ఆ రోజులల్లా ఈ ఏసంగి పొలాలు లేకముందు ఈ పత్తులు మిర్చేయక ముందు 60 ఏళ్ళ పెద్ద మనుషులైనా అక్కింటికి చెల్లిపోయి చెల్లింటికి అక్కపోయి వాళ్ళు కారం గడక తిని అయినా 15 రోజులు నెల ఉండేది 60 ఏళ్ళ ముసలోళ్ళు ఒక్క చీర పట్టుకొని పోయి మొన్నటి దాకా నెల రోజులు ఉండేది ఆ ఉండెను లేక అంబల్ నీళ్ళు దాగైనా ఉండేది
ఇప్పుడు ఇక రెండో పంట అయిన కాడికి వెళ్ళి బిడ్డ ఇంకా నిన్న వచ్చిన చుట్టాలు ఉపయోగాల్లో ఇల్లు లోపగాలో తిన్నది అంటే తిన్న చేయి పిర్రవు తుడుతాను తిన్న చేయి పిర్రవు తుడుతాను అరే ఇంకా ఈడదు లోపలి పోతా అయ్యో 5 పిల్లగాళ్ళ ఐదుగురు పిల్లగాళ్ళాయే పొల్లొక్కతాయే ఏదన్నా గట్టిదే పెట్టాలి పొల్లకు లేదు బిడ్డ నా బిడ్డకో నకిలీస్ అన్న ఓ పుస్తకం తాడో ఏదో చేపిస్తా ఇప్పుడు పెన్షన్ పైసలు పోతానాయి బిడ్డ తాతయ్య పైసలు అని జమ తాతయ్యకి వస్తానాయి నేను బిడ్డ నేను అచ్చుడు నా బిడ్డ దగ్గర పోతా అనుకుంటాను గాని ఇక తాగి పోతాను ఆడికి ఖరాబు చేస్తాడని ఆ పైసలు ముసలి నమ్ములేదు బిడ్డ అదిగా అండుకోరాదు ముసలి తాతయ్యకి అండుకోరాదు బిడ్డ ఇక నేను వచ్చేదాకా మిట్టా చూస్తా అండుకోరాక ఆకడి కూడా చూస్తాడు ఎందుకు పోమన్నది బిడ్డ నాకు చేతన అయితే ఎండాకాలం రోజు బిడ్డ డబ్బులు ఎత్తాను నేను పని చెప్తాను నీకు ఆ పోరికి ఎట్లా సోయలేదు నా దగ్గరికి పొమ్మన్నాడు నా బిడ్డ నా చిన్నవ దగ్గరికి పొమ్మన్నాడు ఆ పోరికి ఎట్లా సోయలేదు ఏంది బిడ్డ మనం రామయ్య ఏంది బిడ్డ నాయమ్మ గంగాదేవి గంగాదేవి బంగారి బొంగురమే అమ్మ గంగమ్మ జడలల్లా చెప్పవే అమ్మ గంగమ్మ అవును బంగారు బొంగులు తెలుసా ఓ సురా 30 కొట్ల దేవాన దేవతలు పట్టేది బంగారు బొంగులు తెలుసాడా నా తల్లి చెప్పింది కాబట్టి నేను ఏ కదా నీ దగ్గర ఆ కోరికేడ తెలివి ఉన్నది బిడ్డ పార్వతి నేను గంగదేవిని అంటే సముద్రం ఒట్ల తలమందు ఉండేదాన్ని సముద్రం ఒట్ల తలమందు ఉండేదాన్ని వాళ్ళు కైలాసాన వైకుంఠాన్ని ఆ కైలాసాన ఉండేది పార్వతి పరమేశ్వరుడు ఒక్కవేళ వెళ్తే పెద్దమ్మ పార్వతికి తెలవచ్చు కానీ బిడ్డ పెద్దమ్మకు పార్వతికి తెలుసు కావచ్చు నాకు తెలియదు బిడ్డ పార్వతి ఉన్న కాడ పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఉన్న కాడ పార్వతి తాతయ్య దసరా రోజు వచ్చిండు ముసలోడు దసరా రోజు వచ్చిండు ముసలోడు నీకే తాతయ్య ఉంటుందా దసరా రోజు బిడ్డ చిన్న భార్య పేన కొద్ది నీకే ఇక బిడ్డ దసరా రోజు ఒక్క బాటలు తెచ్చుకున్నా బయలేరు తెచ్చుకున్నా ఇక ముసలోని ఇట్లేమన్నా మాట ఇక ముసలోని ఏమన్నా మాట జారినా ఎట్నో కాని బిడ్డ దసరా రోజు వచ్చినోడు ముసలోడు ఇంకా ముఖం కూడా చూపలే మొన్నొక్క 25 కిలోల కంట్రోల్ బియ్యము భర్త గంట ఇచ్చింది అని బిడ్డ అడిగితే ఇంత అట్లా పోతే తాతయ్య కొద్దిగా చెప్పు బిడ్డ గుణం చెప్పు కొద్దిగా ముసలోడ గిట్నే ఉంటావా ఆడిదన్నప్పుడు ఎన్ని తిర్ర పెట్టాలి దుసుకొని దువ్వెన పెట్టుకొని పొట్టు కాలుకు మట్టేసి కాదన్నట్టు తాతయ్య కొద్దిగా బుద్ధి చెప్పు బిడ్డ తాతయ్య కొద్దిగా బుద్ధి మనడు రామయ్య ఆ పార్వతి ఉన్న కాడ పరమేశ్వరుడు ఉన్న కాడ పార్వతి కైలాసం పోయి ఆ అమ్మ పార్వతమ్మ అడుగు బంగారు బొమ్మను జాడ చెప్పు తెలవదా ఇప్పుడు ఏమన్నా లొల్లికి వచ్చినావా ఇడికి కంటకు వచ్చినావా తెలియదు నాకు తెలుసు అని చెప్పిన సామి తోడు భూమి తోడు అవ్వ బొమ్మదేమి ముట్టి బండ గాని హనుమాన్ల ముట్టి రాయి గాని నీ బాంచని బిడ్డ బిడ్డ నాకు తెలియదు పార్వతి ఉన్న కాడ పరమేశ్వరుడు ఉన్న కాడ పార్వతి నాకు తెలియదు అట్టిగా నన్ను బదనాంపాలు చేయకు కైలాసం పోయి అడుకోబో
గంగదేవి గంగదేవి బంగారు బొంగురాము బంగారు బొంగురాము బొంగురాము చెప్పవే నాయమ్మ తెలవరి బిడ్డ తెలవరి మనిషి చెవు భర్త గంగా ఓ రొల్లే ఏం రొల్లి మరమడా రామయ్య నీ బాంచని బిడ్డ చెవు కొత్తనంటే బిడ్డ నాకు తెలియదు నేనేం చేయాలి బిడ్డ చెవు కొత్త 2 రోజులకు వస్తుంది ఇక కాకిలే చెవు మనమడా రామయ్య నాకు తెలియదు నేను రావన్నా కంకిలే అయ్యే పాయ బిడ్డ షాంపు ఖర్చులే తప్పుతాయి 3 ఏళ్ళకి మళ్ళీ ముడుపు కలుతాయి బిడ్డ నాకు తెలియదు బిడ్డ నీ ముక్కు మూడే ముఖ్య నీ బాంచని బిడ్డ నాకు తెలియదు అట్టిగా నన్ను బదనాపాలు కొనుక నీ బాంచని నాకు తెలియదు బిడ్డ ఓసారి చెవు కొత్తనంటున్నావు ఓసారి చిగకు వస్తానంటున్నావు ఓసారి ముద్దది ముక్కు కొత్తనంటాను కొడుక బిడ్డ కొడుకు లేదు మనమడు లేదు ఓసారి ఇది కొత్తా ఓసారి అది కొత్త ఏం కోసుడు ఏమన్నా అవసరం ఉన్నోడు రావాలి ఆడుకోవాలి ఆడుకొని పోవాలి నాకు తెలియదు అన్నంత మందంలా ఓసారి ఇది కొత్తా ఓసారి చెవు కొత్తా ఓసారి సిగ కొత్తా ముక్కు కొత్తా నువ్వు ఏది కోసినా నువ్వు అది కోసినా తెలియదు ఇప్పుడు నా చెవు కోసిన తెలియదు నా సిగ కోసిన తెలియదు నా పీక నా గొంతు కోసిన తెలియదు అయ్యో రాముడు పడితే రాముడు చెప్పబోతే నీ గొంతు కొత్తే గంగా గంగా ఎరికే బిడ్డ నా చేతులు ఉన్నట్టున్నది నట్టేడు సముద్రాలు దాటాలి రామయ్య రామయ్యో రామయ్యో బంగారు పొంగరం అంటే నల్ల నీళ్ళ సుడిమాడుకు దాటాలి రామయ్యో రామయ్య నల్ల నీళ్ళ సుడిమాడుకు దాటాలి తాగుడు గుట్టలు దాటాలి రామయ్య బాలమ్మ నాగమ్మ 2 రాక్షస